తిప్పల నాగిరెడ్డి విశాఖపట్నం జిల్లా పెద్ద గంట్యాడ మండలం వెంకనపాలెం గ్రామంలో జన్మించారు. రాజకీయాల్లోకి రాకముందు గ్రామ పరిపాలనా అధికారిగా పనిచేసేవారు. 1984లో ఆ వ్యవస్థ రద్దు కావడంతో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ గారి శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా కాంగ్రెస్ పార్టీలో పలు హోదాల్లో పనిచేసి 2007లో విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో గాజువాకలోని డివిజన్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2019లో గాజువాక నుంచి మూడోసారి పోటీ చేసి సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద సంచలన విజయం సాధించిన తిప్పల నాగిరెడ్డి పొలిటికల్ స్టోరీపై బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీ. గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై విజయం సాధించి సంచలనం సృష్టించారు తిప్పల నాగిరెడ్డి. విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధిస్తారన్న అంచనాలను తలకిందులు చేస్తూ 16,000 బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఎన్నికల సందర్భంగా అప్పుడు జరిగిన పరిణామాలపై తిప్పల నాగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గెలుపుపై 100 కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగిందని స్వయంగా ప్రకటించి సంచలనం రేపారు. నాగిరెడ్డి గత ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసిన తర్వాత మీటింగ్ పెట్టారు. విశాఖపట్నం జిల్లాలో జనసేన తరఫున పోటీ చేసే ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ క్యాడర్ మొత్తాన్ని రప్పించారు. అయితే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన వారిలో 0.5% కూడా పవన్ సమావేశానికి రాలేదు. అప్పుడే నాకు, మా క్యాడర్కు పవన్ ఓడిపోతారనే నమ్మకం ఏర్పడినట్లు చెప్పారు. పవన్ తరఫున పనిచేయడానికి వచ్చిన వారు కూడా సర్వే చేసుకుని మనోడు ఓడిపోతాడంటూ ఎన్నికలకి 3 రోజుల ముందే లాడ్జీలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఎన్నికల తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో రాజు కులస్తులు వాళ్లంతట వాళ్లే సర్వే చేసుకుని నేను గెలవబోతున్నానని 100 కోట్ల బెట్టింగ్ వేశారు. అప్పుడు రాజులు వర్సెస్ కాపుల మధ్య 100 కోట్ల బెట్టింగ్ జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా తూర్పుగోదావరిలోని మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు. మీరు గెలుస్తారని 100 కోట్ల పందెం వేసి మా వాళ్ళు గెలిచారని చెప్పారు అని వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వెల్లడించారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గెలుపుపై నమ్మకంతో కాపు కులస్తులు 100 కోట్లు బెట్టింగ్ కాసి నష్టపోయారు. 100 కోట్లు గెలుపొందిన రాజు కులస్తులు తనకు ఈ విషయాన్ని స్వయంగా చెప్పారంటూ ఎమ్మెల్యే నాగిరెడ్డి సంచలన విషయాలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, 2014లో వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయితే అనూహ్యంగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను ఓడించడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఎమ్మెల్యేగా ప్రజల ఆదరాభిమానాలు పొందటంలో ఘోరంగా విఫలమైన నాగిరెడ్డికి 2024 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించారు. దీంతో నాగిరెడ్డి పోటీ చేయకుండా పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్కి సహకరించారు.